నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, పెద్దిరెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది. భూ కబ్జాలో ఆయన ఇరుక్కున్నారు. పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాలుగా ఈ కబ్జా జరుగుతుందని, ఈ భూ ఆక్రమణపై పవన్ కళ్యాణ్ ఆదేశం. ప్రభుత్వం సీరియస్, సీఎం కూడా ఈ రిపోర్ట్ చేరిందని. ఇంక మరి సీఎం గారికి పెద్దిరెడ్డి గారికి ఉన్న అనుభవం సంబంధం ఈ రోజు కాదు కాబట్టి 75 ఎకరాల అటవీ భూములను కబ్జా చేశారని వస్తున్న వార్తలు. ఇది మంగంపల్లి అనుకుంటా, మంగంపేట. అక్కడ 75 ఎకరాలు కబ్జాని. ఇది కాకుండా తంబాలపల్లి అక్కడంతా 100 ఎకరాలు కబ్జా చేశారు, బినామీ పేర్లతో తీసుకున్నారని ఓ పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. సో మా కథనాలకు చాలా స్పందన వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదిక చేరింది అని. ఇది ఒక సెక్షన్. మీరు చెప్పింది రెండో సెక్షన్. అటవీ భూములు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఎవరో ఆయన ఆదేశించారు, దీని మీద దర్యాప్తు చేసి నాకు వెంటనే చెప్పాలని. మీరు గమనిస్తే గతంలో సరస్వతి పవర్ సమస్య వచ్చినప్పుడు జగన్కి సంబంధించిన భూములు, అలాగే కొన్ని ఇతర చోట్ల కూడా ఈ భూముల కోణము, అది అందులో అటవీ భూములు అనేది ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. కడప జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ అదొక డైరెక్షన్ ఆయన అది తీసుకుంటున్నారు. ఉచ్చు అంటే వర్మ చాలా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉచ్చు విసిరింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. అంటే అగ్ని ప్రమాదం జరిగింది మదనపల్లిలో కదా. ఆ అగ్ని ప్రమాదంలో చాలా విలువైన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా దగ్ధం చేశారు. దీని వెనక చాలా అని చెప్పి ఇప్పటికి 6 నెలలు అయింది. డీజీపీ వెళ్ళారు స్వయంగా. నేను చూస్తున్నంతలో అంత తొందరగా వెళ్ళటం అది అంటే ఇంత జరిగినా కానీ ఎందుకు ఏమీ బయట పెట్టట్లేదు, ఇది కీలకమైన ప్రశ్న. ఇప్పుడు కూడా బహుశా అవేం బయటికి రావట్లేదనే పవన్ కళ్యాణ్ తను మళ్ళీ దర్యాప్తుకు ఆదేశిస్తున్నారేమో అని ఒక సందేహం కలుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా దీని మీద ఆందోళన చేసాయి, బయట పెట్టాలని అడిగాయి. మరి ఇంతవరకు ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ పత్రికల్లో కథనాలు లీకులు కాకుండా వాళ్ళు అధికారికంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఏ దిశలో ప్రొసీడ్ అవుతున్నారు చెప్తే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎవరు భూమిని ఆక్రమించినా భూ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా తప్పు, అందులో సందేహం ఏం లేదు. పెద్దిరెడ్డి అయితే ఆయన అక్కడ చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. చాలా పెద్ద, మామూలుగా అందరూ అనుకునేదానికంటే కూడా ఆయన చాలా సంపన్నుడైన వ్యాపారవేత్త కూడా. జగన్ ప్రభుత్వంలో నిజంగా చక్రం తిప్పి అధికారం బాగా చెలాయించిన వాళ్ళలో పెద్దిరెడ్డి కీలకమైన వ్యక్తి. అంతేకాకుండా ఆయన జగన్ కన్నా ముందు నుంచి చంద్రబాబుకు వ్యతిరేకి, చంద్రబాబు ప్రత్యర్థి. జగన్ 2012లో వచ్చాడు. బహుశా వీళ్ళిద్దరికీ ఇంకా జగన్ పుట్టక ముందు నుంచి రైవలరీ ఉండొచ్చు. స్టూడెంట్ డేస్ నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పాత మిత్రులు, అంటే జగన్ పుట్టక ముందో లేదా కనీసం జగన్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి కూడా. అందుకని చంద్రబాబు నాయుడిని అక్కడ అంగళ్ళ దగ్గర చేయటము, రాళ్ళు విసరటం, ఇట్లాంటి ఘటనలాంటి వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందనేది ఒక తీవ్రమైనటువంటి సందేహము. ఇప్పుడు అలాంటి కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఇది మల్టీ డైమెన్షనల్ వార్. అంటే ఫ్యామిలీస్ వారు, పర్సనల్ వారు, ఫైనాన్షియల్ వారు, ల్యాండ్ వారు, పొలిటికల్ వారు, ఇన్ని గొడవలు ఉన్నాయి. ఇంకోటి ఏమో జగన్ను బలహీనపరచడం అంటే కూడా పెద్దిరెడ్డి సపోర్ట్ లేకుండా చేయడం ఒకటి ముఖ్యమైన పాత్ర వస్తుంది. చెవిరెడ్డి మీద ఏదో వేరే కేసు ఏదో పెట్టారు, అది నడుస్తూ ఉంది. రోజా, ఈ 3-4 ఉన్నారు కదా, మళ్ళీ రోజాకు పెద్దిరెడ్డికి కూడా పడదు మళ్ళీ, అది అదొక అంశం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రికి చేరిన నివేదిక చేరింది అని నేను ఇందాక చెప్పిన వాళ్ళే రాస్తున్నారు. ఆ నివేదిక ఏంటి బయట పెట్టేస్తే ఇవన్నీ పారదర్శకంగా చేయడం చాలా మంచిదండి. సాగదీచిన కొద్దీ అవాంఛనీయమైన శక్తులు, ప్రభావాలు పెరుగుతాయి. మూడవది, ఇది ఎవరి భూమి, ఇది ఎవరికి చేరాలి, మళ్ళీ ప్రజలకు పంచే ప్రయత్నం కూడా చేయాలి. ఊరికినే మాట్లాడుతూ ఉంటే అది అలాగే ఉంటుంది. ఎన్ని సిట్లు వేశారు ఎన్ని చోట్ల, అప్పుడు సిట్లు కూడా వేసాము ఏదో అన్నారు. దీనికి అగ్ని ప్రమాదం మీద తుది నివేదిక వచ్చిందా, మిగతా విషయాలు పక్కన పెట్టి ఏమేమి ఫైళ్ళు కాలిపోయాయి, ఏమేమి కాలిపోలేదు, అది ఏం తేలలేదు. ఇప్పుడు కొత్తది వస్తుంది. ఇప్పుడు ఈ వార్తల్లో ఆ ప్రమాదం సంగతి లేదు. ఓకే, అంటే 75 ఎకరాలు అంటే చాలా పెద్ద ఇష్యూ కదా సార్. 75 ఇంకా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇది అటవీ భూమి, ఇది పవన్ కళ్యాణ్ డొమైన్. ఆయన గ్రామీణ పర్యావరణ మంత్రిగా ఆయన పరిధిలోకి వచ్చేది ఆయన చెప్తున్నారు. ఇది కాకుండా బినామీ భూములు, భూ ఆక్రమణలు, కబ్జాలు ఇవి కూడా చాలా ఉన్నాయి అనేది
రాజకీయ వర్గాలు లేదా అక్కడ ఉద్యమాలు ఆందోళనలు జరుగుతున్నాయి. దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ అయినా వేసి సూటిగా ఉన్న సమాచారం ఇచ్చి మిగిలిన దానికోసం అడుగు వేస్తే బాగుంటుంది. సార్, కక్షపూర్తి చర్యలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎలా చేస్తున్నారన్నది వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడే అంశం. సో ఇలాంటి అంశాలు, ఈ భూ కుంభకోణాలు అది కక్షపూరితంగా చేస్తున్నట్లుగానా, లేకపోతే ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన ముందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోదా? దీని పూర్వపరాలన్నీ కూడా అంటే జరిగినవన్నీ అప్పుడు జరిగి ఉండాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చాక అంతకుముందు ఇవి జరిగి ఉండాలి. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అదేదో ఒక విషయము. ఇంకా మూడోది, అసలు ఈ భూ కబ్జాల విషయంలో ఎలాంటి మార్పు లేదండి. నేను మీకు గతంలో కూడా చెప్పాను, వేల ఎకరాలు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి మేము ఆగుతాం అంటే, ఇప్పుడు ఎవడు అధికార కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టుగా ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళు కబ్జాలు చేసుకోవాలి, వాళ్ళు బినామీలు చేసుకోవాలి తప్ప మీరు ఎలా చేసుకుంటారు, రాజ్యాంగం ఒప్పుకోదు అని కొన్ని చోట్ల అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. చంద్రబాబు కూడా అవి తలనొప్పిగా మారుతున్న పరిస్థితి. వాళ్ళకేవో కొన్ని దృష్టిలో ఉంటాయి, కానీ ప్రతి చోట వెళ్తే ఏం జరుగుతుంది? వీటికి ఒక్కటే పరిష్కారం. నేను అదే చెప్పేది, ప్రజల ముందు నిజాలు పెట్టాలి. అది కడపైనా, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారమైనా, అది విశాఖపట్నంలో ఆయన ఎవరు విజయసాయి రెడ్డి లేకపోతే ఆయన వైవి సుబ్బారెడ్డి వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలైనా, వీటన్నిటివి ప్రజలతో పంచుకుంటే ఆ ఊళ్ళో స్థానికులు, రైతులు, భూములు కోల్పోయిన వాళ్ళు చెప్పేస్తారు కదా నిజమేంటో కాందేంటో. అది జరగడం లేదు ఇక్కడ. దాని చుట్టూ బీటింగ్ రౌండ్ ది బుష్ లాగా చాలా కథలు వస్తాయి, మళ్ళీ కొంచెం వెనక్కిపోతాయి, మళ్ళీ ఎప్పుడో ముందుకు వస్తాయి. ఎందుకంటే వీటిని బయటపెట్టి ఆ భూములు ప్రజలకు, రైతులకు అందించడం కంటే చేతులు మారడం అన్నది ఇక్కడ కీలకమైపోతూ ఉంది. మరి చూడాలి, పెద్దిరెడ్డి మళ్ళీ దీని మీద ఏమైనా కోర్టుకు వెళ్తారా, ఆయన బహుశా మాట్లాడతారా, ఆయనో మిథున్ రెడ్డో మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారంటే ఆయన ఇప్పుడు జరుగుతున్న వేగంతో ఆయన అసంతృప్తి చెందారని కూడా భావించాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం అప్పటించి సిట్తో నడిపించి ఉండొచ్చు కదా, అది జరగలేదు. లాజికల్గా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు కాబట్టి ఆయన కూడా రంగంలోకి వచ్చారు. మీకు తెలుసు, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అవన్నీ ఒకవైపు, వైసీపీకి ముఖ్య నాయకులు ఉన్నది ఒకటైతే, జనసేనకు కూడా ఒక న్యూక్లియస్ పనిచేస్తూ ఉంది ముందు నుంచి కూడా. తిరుపతిలో చిరంజీవి పోటీ చేసిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా 2019 ఓటమి తర్వాత తిరుపతిని కేంద్రంగా చేసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడారు. కాబట్టి ఈ చర్యలో జనసేన ఫోకస్ కూడా ఖచ్చితంగా ఉంది. పోనీ ఎవరైతే ఉంది, ప్రజల భూమి, అటవీ భూమి, ప్రభుత్వ భూమి, అది హస్తగతం చేసుకోవడానికి ఏమీ అధికారం లేదు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అలా చేయకూడదు కూడా. ఇప్పుడు వాళ్ళకు ఉన్న చాలక ఇలాంటి ఆరోపణలకు ఎందుకు వాళ్ళు అవకాశం ఇవ్వటం వాస్తవానికి?